హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాటియా అనే ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి క్యాటియా అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ 3 డైమెన్షనల్ ఇంటరాక్టివ్ అప్లికేషన్. సో మనకి ఫస్ట్ క్యాటియా అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది చూడడానికి. సో ఫస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మెకానికల్ డిజైన్. సో మెకానికల్ డిజైన్లో చాలా ఉంటాయి దీనిలో. సో మనం స్కెచర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా సాఫ్ట్వేర్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. సో ఇవన్నీ చాలా ఉంటాయి. ఫస్ట్ మనకు బేసిక్స్ కాబట్టి ఇవన్నీ నేను తీసేసి క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు స్కెచర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా క్లియర్గా కనిపిస్తుంది ఇలా. సో నెక్స్ట్ నేను ఏదైనా ఒక ప్రొఫైల్ డ్రా చేయాలి. సో ఆ డ్రా చేయడానికి నేను ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 3 ప్లేన్స్ ఉంటాయి, XY ప్లేన్, YZ ప్లేన్ అండ్ ZX ప్లేన్. సో ఇప్పుడు నేను YZ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో YZ ప్లేన్ క్లిక్ చేయగానే సేమ్ అది మనకి స్ట్రైట్, అంటే మనకి ఇలా స్ట్రైట్గా అయిపోతుంది చూడడానికి. సో మనం దీనిలో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ప్రొఫైల్ అనే అసలుకి కొందరికి ఇవి కనిపించకపోవచ్చు, ఇలాంటి ఈ టూల్ బార్స్ ఇవి. సో ఇప్పుడు నేను అది ఎక్కడ ఉంటాయో అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇవి క్లోజ్ చేసి, సో ఇక్కడ కింద దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయి టూల్ బార్స్. సో వీటిపైన క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తాయి. సో మనం ఫస్ట్ ఏదైనా ఒక 3D పార్ట్ని తెచ్చుకోవాలంటే ఫస్ట్ దాన్ని 2Dలో డ్రా చేయాలి. సో ఇప్పుడు నేను 2Dలో డ్రా చేయడానికి కొన్ని కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను అవి యూజ్ చేస్తాను. ప్రొఫైల్ అని ఉంది. సో మనం ఫస్ట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. సో దీనిపైన క్లిక్ చేసింది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది ఆ బ్లూ కలర్లో ఉన్నది, అది పాయింట్. మనం ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అన్నది. సో మనం అది ఎక్కడన్నా స్టార్ట్ చేయొచ్చు దీని మీద. సపోజ్ నేను సో మనం ఎప్పుడైనా కానీ ఇలా ఈ కర్సర్ని మూవ్ చేస్తున్నప్పుడు ఇలా లైన్ బ్లూ కలర్లో వచ్చింది అనుకోండి, అది స్ట్రైట్గా ఉన్నట్టు. సపోజ్ నేను దాన్ని ఒక ఇంక్లినేషన్లో తీసుకెళ్తే అది వైట్ ఉంటుంది. సో దాన్ని ఐదర్ పెండిక్యులర్గా, అంటే వర్టికల్లో కానీ హారిజంటల్లో కానీ ఎటు పెట్టినా స్ట్రైట్ ఉందంటే, అది ఎటు పెట్టినా బ్లూ అయిందంటే అది స్ట్రైట్ ఉన్నట్టు. సపోజ్ నేను ఒక రఫ్ డయాగ్రామ్ గీస్తున్నా. సో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ని ఎండ్ పాయింట్ని కలిపేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైన విషయం, ఈ సాఫ్ట్వేర్లో మనం 3Dలో డ్రా చేసుకోవాలంటే మన ప్రొఫైల్ అనేది కంప్లీట్గా క్లోజ్ ఉండాలి. సపోజ్ నేను ఇప్పుడు ఇది కంప్లీట్గా క్లోజ్ ఉంది కాబట్టి నేను దీన్ని 3D పార్ట్ చేయడానికి వస్తుంది. అదే ఒకవేళ కంప్లీట్గా క్లోజ్ లేకుండా లైక్ ఇలా ఉందనుకోండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వల్ల అసలుకి ఇది 3D చేయడానికి రాదు. క్యాటియాలో కాదు, ఏ సాఫ్ట్వేర్లో కూడా ఇట్లా దీన్ని 3D సాలిడ్ ఫామ్ చేయడానికి రాదు. సో ఈ గ్యాప్ మనం ఫిల్ చేస్తేనే అప్పుడు కంప్లీట్ సాలిడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఎలా అంటే ఇలా ఇంటర్సెక్ట్ అవ్వద్దు. ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయినా కానీ అది సాలిడ్ ఫామ్ అవ్వదు. ఇక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది కదా ఎక్కువ. సో ఇక్కడ అసలు ఇది సాలిడ్గా ఫామ్ అవ్వదు. ఈ లైన్స్ని రిమూవ్ చేస్తేనే అప్పుడు సాలిడ్ ఫామ్ అవుతుంది. ఇట్లా ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నా కానీ సాలిడ్ ఫామ్ అవ్వదు. ఇవి కొంచెం మెయిన్. మనం చాలా మిస్టేక్స్ ఇక్కడే చేస్తుంటాము. ఇలా అంటే కంప్లీట్ ఫిల్లింగ్ లేకపోయినా కానీ ఇట్లా ఇంటర్సెక్ట్ అయినా కానీ సాలిడ్ ఫామ్ అవ్వదు. కంప్లీట్గా క్లోజ్ ఉండాలి, ఇంటర్సెక్షన్ ఉండొద్దు. ఎక్కడ ఒక లైన్ ఇంకో లైన్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వద్దు. అప్పుడే మనకి 3Dగా ఫామ్ చేయడానికి వస్తుంది, సాలిడ్ ఫామ్ అవుతుంది. సో ఇంకా కొందరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో గ్రిడ్ లాగా కనిపిస్తుంది కదా,
ఇది కొందరికి వస్తుండొచ్చు, రాకపోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ పైన ఆప్షన్ ఉంటుంది గ్రిడ్ అని, దాన్ని అన్సెలెక్ట్ చేసుకుంటే పోతుంది, సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. అండ్ దాని పక్కన ఉన్న ఆప్షన్ ఏంటంటే స్నాప్ టు పాయింట్ అనమాట. సో దాన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్ అంటే లైక్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఈ ఇంటర్సెక్షన్ గ్రిడ్ ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతుందో ఒక్కొక్క లైన్ అక్కడ మాత్రమే పాయింట్ అవుతుంటుంది. దీని మధ్యలో ఎక్కడ చేద్దామన్నా పాయింట్ అవ్వదు. ఇదే ప్రొఫైల్ కమాండ్. ఈ ప్రొఫైల్ కమాండ్తో మనం ఇన్ఫినిటీ లైన్స్ డ్రా చేయొచ్చు. బట్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ పాయింట్కి కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అది సాలిడ్గా ఫామ్ అవుతుంది, లేకపోతే అది సాలిడ్ ఫామ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది వచ్చేసి రెక్టాంగిల్. ఒక్క నిమిషం. సో రెక్టాంగిల్ పైన సెలెక్ట్ చేసుకొని లైక్ దీనికి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఈ 2 పాయింట్స్ ఇచ్చేస్తే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో మనకి దీనిలో రెక్టాంగిల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఓరియంటెడ్ రెక్టాంగిల్. సో ఫస్ట్ మనం ఒక రెక్టాంగిల్లో ఒక లైన్ డ్రా చేసుకొని దాని తర్వాత దాని నుంచి హైట్ ఎంత కావాలి రెక్టాంగిల్ హైట్ అని చెప్పేసి అది తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి పారలోగ్రామ్. ఓకే, రెక్టాంగిల్కి దీనికి ఈ సాఫ్ట్వేర్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లైక్ అది ఓన్లీ హైట్లో వస్తుంది, యాంగిల్లో టిల్ట్ అవ్వదు. ఇది యాంగిల్లో కూడా టిల్ట్ అవుతుంది. లైక్ ఇది సేమ్ ఒక స్ట్రైట్ లైన్, అది ఓన్లీ స్ట్రైట్ ఇట్లా వర్టికల్గా వస్తుంది. వర్టికల్ ఎట్లా ఈ ప్యారలోగ్రామ్ వచ్చేసి హైట్లోనే లైక్ యాంగిల్లో కూడా పెట్టుకోవచ్చు, మనకి ఎటు కావాలంటే అటు, లైక్ 360 డిగ్రీస్లో ఎటు అయినా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలాంగేటెడ్ హోల్ వచ్చేసి మనకి ఎక్కడన్నా ఏదైనా ఒక పార్ట్ మీద ఈ షేప్ ఈ ఎలాంగేటెడ్ షేప్ అని ఉంది కదా, ఇది కట్ చేయాలనుకోండి, కట్ ఆర్ ప్యాడ్ అంటే మెటీరియల్ యాడ్ చేయడం కానీ మెటీరియల్ రిమూవ్ చేయడం కానీ చేయాలనుకోండి, డైరెక్ట్ మనం దాన్ని డ్రా చేయొచ్చు ఇక్కడ. లైక్ ఎంత లెంత్లో కావాలి నాకు అనేది చూసుకొని దాని తర్వాత ఆ సర్కిల్స్ ఉన్న రేడియస్ ఎంత రేడియస్లో కావాలి అనుకుంటే దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మనం వాల్యూ ఎంటర్ చేసేస్తే అయిపోతుంది. సో లైక్ ఇప్పుడు ఇక్కడ 66 ఉంది, నేను ఒక 50 ఎంటర్ చేశాను అనుకోండి, అది దాన్ని బట్టి వచ్చేస్తుంది 50. నెక్స్ట్ వచ్చేసేసి సిలిండ్రికల్ ఎలాంగేటెడ్. సేమ్ అంతే, ఇది ఓన్లీ స్ట్రైట్గా ఉంది, అది రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇది. సో ఎలాంగేటెడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఫస్ట్ మనం దీనికి ఇది సెంటర్ లైన్ లైక్ యాక్సిస్, ఈ సర్కిల్కి ఇది సెంటర్ లైన్. సేమ్ మనం అట్లానే దీనికి కూడా ఫస్ట్ మనకి ఫామ్ అయ్యేది ఇది యాక్సిస్ లైన్ అన్నమాట, యాక్సిస్ సర్కిల్ అనుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఈ సర్కిల్ కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత సర్కిల్ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది, లైక్ అంటే ఆ ఎలాంగేటెడ్ అనేది దాని స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఎన్ని డిగ్రీస్ కావాలనుకుంటే అన్ని డిగ్రీస్ మనం ఫామ్ చేసుకోవచ్చు, లైక్ 360 కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సపోజ్ 90 డిగ్రీస్కి మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఎలాంగేటెడ్ అనే దానికి రేడియస్ అడుగుతుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసేసి దీని రేడియస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు లైక్ అక్కడ 29 ఉంది, నేను ఒక 20 ఇస్తున్నాను. సో దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కీ హోల్ ప్రొఫైల్. సో కీ హోల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేశాను. నేను ఫస్ట్ ఇది సెంటర్ యాక్సిస్ లైన్, ఇది ఆ డాటెడ్ ఉన్న లైన్స్ అన్నీ యాక్సిస్ లైన్స్. ఓకే,
క్లిక్ చేసేసి అక్కడ క్లిక్ చేసి తర్వాత సర్కిల్ రేడియస్ అడుగుతుంది, దానిపైన క్లిక్ చేసి మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత అన్నీ. సో పైన రేడియస్ వచ్చేసి 13.265 ఉంది. నేను తర్వాత దాన్ని ఎడిట్ 12 చేసుకోవచ్చు. సో కింద సర్కిల్ రేడియస్ వచ్చేసి 22.316 ఉంది. నేను దాన్ని ఒక 20 చేసుకోవచ్చు. లైక్ ఇది కీ పెట్టడానికి హోల్ టైప్లో ఇది. సో ఇట్లా కొన్ని ప్రీసెట్స్లా ఉన్నాయి, కొన్ని లైక్ అంటే మనం డ్రా చేయకుండానే డైరెక్ట్ అయిపోయేలాగా ఉన్నాయి కొన్ని. ఇది కీ హోల్. నెక్స్ట్ వచ్చేసి హెక్సగాన్ పైన క్లిక్ చేశాను. ఇది డైరెక్ట్ దాని రేడియస్ అడుగుతుంది. సో మనం వీడియో క్లిక్ చేసేసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ హెక్సగాన్ అయిపోయింది. సెంటర్డ్ రెక్టాంగిల్ అనమాట ఇది. సో ఇది సెంటర్ పాయింట్లో ఉంటుంది. మనం ఫస్ట్ చూసిన రెక్టాంగిల్ ఏమో ఓన్లీ ఎండ్ టు ఎండ్ కార్నర్స్లో ఉన్నాయి. సో ఇది సెంటర్ రెక్టాంగిల్ అనమాట. సో ఇది సెంటర్లో ఉంటుంది. మనం వన్ సైడ్ పెంచుతుంటే ఆపోజిట్ సైడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, లైక్ మిర్రర్ అవుతున్నట్టుగా అనుకోండి సేమ్. ఇప్పుడు నేను ఈ పాయింట్ నుంచి నేను డౌన్వర్డ్స్ వస్తున్నాను, ఆటోమేటిక్గా పైనకి కూడా పెరిగిపోతుంది. నేను ఇప్పుడు రైట్ వర్డ్స్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సెంటర్ రెక్టాంగిల్ చేసి సర్కిల్ పైన క్లిక్ చేశాను. సెంటర్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్, ఇది రేడియస్ ఇప్పుడు ఇచ్చింది. సో ఇట్లా సర్కిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సర్కిల్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి చూద్దాం మనం. లైక్ ఇది 3 పాయింట్ సర్కిల్, 1 2 అండ్ 3, 1 2 3 ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, లైక్ ఇది నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్స్. మనం ఇక్కడ కోఆర్డినేట్స్ ఎంటర్ చేయాలన్నమాట. కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని సర్కిల్ వస్తుంది ఇక్కడ. లైక్ మన ఆరిజిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ. సో నేను ఒక 50 హారిజాంటల్లో, వర్టికల్లో ఒక 100 అండ్ రేడియస్ వచ్చేసి ఒక 20 ఎంటర్. ఓకే, సో మన సర్కిల్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఇవి డిలీట్ చేస్తాను, సో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో హారిజాంటల్లో 50 అండ్ వర్టికల్లో 100 అండ్ ద సర్కిల్ డయామీటర్ వచ్చేసి 20. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. సో సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్స్ ఇది. సో 500, 1000 and 250. ఓకే, సో హారిజాంటల్లో వచ్చి 500 అండ్ వర్టికల్లో వచ్చి 1000 అండ్ ద సర్కిల్ రేడియస్ వచ్చేసి 250. సో ఇదన్నమాట సర్కిల్ యూజింగ్ కోఆర్డినేట్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రై టాంజెంట్ సర్కిల్. సో దీనికి మనకి ఫస్ట్ ఒక 3 లైన్స్ కావాలి. నేను ఒక ర్యాండమ్ 3 లైన్స్ డ్రా చేస్తాను. సో నేను ట్రై టాంజెంట్ సర్కిల్ పైన ఇప్పుడే క్లిక్ చేశాను. సో లైక్ 1 2 and 3. ఇప్పుడు నేను ఈ 3 లైన్స్ని క్లిక్ చేయగానే ఈ 3 లైన్స్ని బేస్ చేసుకొని ఆ సర్కిల్ ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 3 పాయింట్ ఆర్క్. ఇది 3 పాయింట్ సర్కిల్ వేరు, 3 పాయింట్ ఆర్క్ వేరు. సో ఇది 3 పాయింట్స్ ఇవ్వగానే కంప్లీట్ సర్కిల్ ఫామ్ అవుతుంది. కానీ 3 పాయింట్స్ ఇవ్వగానే మనం ఇచ్చిన 3 పాయింట్స్ బేస్ చేసుకొని ఆర్క్ ఫామ్ అవుతుంది, కంప్లీట్ ఫామ్ అవ్వదు. సో చూద్దాం అది.
1 2 and 3. మనకి ఎలా ఆర్క్ ఎలా కావాలనుకుంటే అలా డ్రా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ కావాలనుకుంటే కంప్లీట్ సర్కిల్ ఫామ్ అయింది బేస్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను, ఇది ఒక ఆర్క్. 1 2 3. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 3 point ఆర్క్ స్టార్టింగ్ విత్ లిమిట్స్. ఓకే, యా, ఇది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లిమిట్, రైట్ సైడ్ లిమిట్ అండ్ దెన్ మిడిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఆర్క్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఎంత రేడియస్లో దాని ఆర్క్ రేడియస్ ఎంత ఉండాలో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత రేడియస్ కావాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేసి ఆన్ నుంచి యాంగిల్ ఇచ్చుకోవాలి. రేడియస్ ఎన్ని డిగ్రీస్ ఫామ్ అవ్వాలి ఆర్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఆర్క్ ఫామ్ అవుతుంది. సో ఇవి సర్కిల్లో ఉన్న టైప్స్.